తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సే. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చాలా మందికి నిద్రలో పిక్కలు పట్టేస్తుంటాయి అంటారు. సడన్ గా నిద్రలో మెలకు వచ్చేసి కాళ్ళు ఇలా ప్రెస్ చేసుకోవడం ఇవి చేస్తుంటారు. పెద్దవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కొంత చిన్న వయసులో కూడా అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది అందరిలో వస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, దేని లోపం వల్ల ఇది ఇలా జరుగుతుంది, దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో ఈ కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడం అనేది చాలా మందికి నిద్రలో జరుగుతుంది. సో ఏ డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అంటే సివియారిటీని ఎలా తగ్గించుకోవచ్చు? దీన్నే కాఫ్ మజిల్ పెయిన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. జనరల్గా కాఫ్ మజిల్ అంటారు. మోకాళ్ళ భాగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కండరం ఏదైతే ఉందో దాన్ని కాఫ్ మజిల్ అంటారమ్మా. సో కాఫ్ మజిల్ ఆ యొక్క కండరాలు సంకోచం చెంది ఆ యొక్క ప్రభావము నొప్పి రూపంలో తెలియజేయడం చేత దాన్ని పిక్కలు పట్టేయడం అని చెప్పి చెప్తుంటారమ్మా. సర్వసాధారణంగా మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు కొంతమందిలో పిక్కలు పట్టేసేసి వెంటనే మెలకు వస్తుంది. దాదాపు 5 నిమిషాలు 10 నిమిషాలు, కొంతమందిలో 15 నిమిషాల వరకు కూడా గట్టిగా పట్టేసి తర్వాత మళ్ళీ ఆ యొక్క కండరాలు కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత ఆ పిక్కలు పట్టేయడం నొప్పి తగ్గిపోతుందమ్మా. కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు వస్తుంటుంది, కొంతమందికి ఎప్పుడు పడుకున్నా వస్తుంటుంది. ఒక మధ్యాహ్నం అయినా సరే రాత్రి అయినా సరే వస్తుంటుంది. కొంతమందికి తరచుగా వస్తుంటే కొంతమందికి అరుదుగా వస్తుంటుంది. దీనికి 1,00,000 కారణాలమ్మా. సో ఆ కండరాలకు ఆక్సిజన్ సరిగా అందకపోవడము, అదేవిధంగా హిమోగ్లోబిన్ శాతం మనకు తక్కువగా ఉండడము, అంటే ఐరన్ ఇలాంటివి తక్కువగా ఉండడము, వీటితో పాటు కాల్షియం ఇలాంటి పోషక పదార్థాలు తక్కువగా ఉండడము, మెగ్నీషియం లాంటివి తక్కువగా ఉండడము, వీటితో పాటు మరి కొన్ని రకాల ఈ విటమిన్ లాంటివి తక్కువ. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటారా, లేదా తీసుకున్న ఫుడ్ ఒంటికి పట్టట్లేదు అంటారా? లోపాలు వస్తున్నాయంటే కారణం ఏదైనా కావచ్చుమా. పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము ఒక కారణం కావచ్చు, తీసుకున్నట్టు పోషకము సరిగ్గా మన బాడీ రిసీవ్ చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సో దీంతో పాటు కొన్ని వ్యాధుల వల్ల షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం చేత కూడా, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం చేత కూడా పట్టేస్తుంటాయి. అట్లే అంతేకాకుండా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మరి సరిగ్గా నిద్రపోయినటువంటి వాళ్ళలో పిక్కలు పట్టేసేస్తుంటాయి. అదేవిధంగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళలో కూడా మరి శక్తిని మించినటువంటి, పరిమితికి మించినటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటుందమ్మా. సో దీనివల్ల కొంతమంది చాలా భయపడుతుంటారు. అసలు ఈ నొప్పితోనే మళ్ళీ నడవలేక ఉన్న కాళ్ళు పడిపోతాయని ఎప్పుడు భయపడుతుంటారమ్మా. సో జనరల్గా ఏమంటే తాత్కాలికంగా ఎక్కువ శాతం మందిలో ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, కానీ ఎక్కువ శాతం మందిలో ప్రమాదకరంగా అయితే ఉండదమ్మా. కానీ నిద్ర డిస్టర్బ్ కావడము, అదే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఒక్కొక్కసారి అంతరాయం ఆ యొక్క ప్రభావం చేత కలుగుతుంటుందమ్మా. సో దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో జీలకర్ర, మిరియాలు, శొంఠి, ఇంతే అన్ని మన ఇంట్లో ఉండేటివమ్మా. కేవలం ఆరోగ్య స్పృహ అవగాహన కలిగి ఉంటే చాలు. వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా ఆశ్చర్యపోతాం. ఒంటిలో వైద్యశాల. సో ఈ 3 పదార్థాలమ్మా, ఒక జీలకర్రని మిరియాలను కాస్త వేయించాలి, శొంఠిని అలాగే వాడుకున్నా సరిపోతుంది. 3 పదార్థాలు చూర్ణంలాగా చేసుకుని ఒక్కొక్కటి 20 గ్రాములు తీసుకోవాలమ్మా. సో 3 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 60 గ్రామ్స్ ఔషధాన్ని 1 మంత్కు వాడుకోవాలి. పొద్దున 1 గ్రామ్ ఔషధము, రాత్రి పూట 1 గ్రామ్ ఔషధం. ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీమ్మా 1 గ్రామ్ ఔషధాన్ని తీసుకుని తగినంత వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెత కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థాల లోపాలు ఏమన్నా, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం చేత ఈ యొక్క సమస్య ఉన్నా, లేకపోతే కొన్ని రకాల పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్య ఏమన్నా కలుగుతున్నా, ఇవి పరోక్షంగా ఆ యొక్క సమస్య నుంచి తొలగించేందుకు ఈ నేను చెప్పిన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడతాయి. తర్వాత తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి కొన్నాళ్ళ పాటు రోజు రెగ్యులర్గా వాడుకోవచ్చు. 1 మంత్ అవసరమైతే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి ఒకవేళ 2 పూట్ల వాడడము కొన్ని కారణాల వల్ల ఇబ్బందిగా ఉన్నట్లయితే రోజు ఒకటేసారి 2 గ్రాములని వాడుకోవచ్చు. అట్లా తీసుకుంటే ఈ సమస్య నుంచి క్షేమదాయకంగా బయటపడవచ్చు. సో దీనికి పైపూత మందుగా కానీ ఇంటర్నల్ గా తీసుకునే మెడిసిన్ కానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేద
ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు కూడా చెప్తాను చూడమ్మా. ఓకే. పైపూత మందుకి మ్మ్. కర్పూరాది తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. మ్మ్. కర్పూరాది తైలం కర్పూరంతోనే తయారు చేస్తారనమాట, ప్రధానంగా కర్పూరాన్ని ఉపయోగించేసి. ఆ కర్పూరాది తైలము రోజు ఒక్కసారి లేదా రోజు 2 సార్లు ఆ తైలాన్ని సున్నితంగా మర్దన చేసుకున్నప్పటికీ కొన్నాళ్ళ పాటు వాడేసరికి చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. మ్మ్. ఇంచుమించు 2-3 రోజులు వాడేసరికి దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. రెగ్యులర్ కొన్నాళ్ళు వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కర్పూరాది తైలం ఒకవేళ అవైలబుల్ లేకపోతే రెండవది నిర్గుండి తైలం అని చెప్పేసి కూడా దొరుకుతుందమ్మా. నిర్గుండి మ్మ్. నిర్గుండి తైలం ఓకే. వావిలాకుతో తయారు చేస్తారనమాట. ఆ నిర్గుండి తైలం అనేటువంటి ఔషధం కూడా ఇదే పద్ధతిలో వాడుకోవచ్చు. మ్మ్. లేదంటే 2 దొరికేట్లయితే కర్పూరాది తైలము నిర్గుండి తైలము రెంటిని ఒక వెజిల్ ఒక పాత్రలో పోసేసి మళ్ళీ మన సీసాలను నింపి పెట్టుకొని, అంటే 2 మిక్స్ అయినటువంటి ఆయిల్ని దాన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే. సో ఈ విధంగా రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా అంటే రోజు 2 సార్లు కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఈ యొక్క పిక్కర నొప్పులు అనేటువంటి ఈ యొక్క సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ గా తీసుకునే మెడిసిన్ ఏదైనా అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవడానికి. ఓకే అమ్మా. సో ఇంటర్నల్గా మరి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడమ్మా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి కొన్ని మెడిసిన్స్ చెప్తానమ్మా. సో అవి అందరూ వాడుకోదగ్గ మెడిసిన్స్ చెప్తానమ్మా. కొన్ని మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాల్సి వస్తుంది. అందరూ వాడుకోదగ్గ జనరల్గా వాడదగ్గ మెడిసిన్స్ గురించి నేను ప్రస్తావిస్తాను. దీనికి ఒక మెడిసిన్ అమ్మా అశ్వగంధ చూర్ణం అమ్మా. ఈ అశ్వగంధ చూర్ణము రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని తగినన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే తేనె వాడదగినటువంటి వాళ్ళైతే తేనెతో కలిపి తీసుకున్నా చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత ఆర్ద్రఖండావ లేహ్యం అని దొరుకుతుందమ్మా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఆర్ద్ర అంటే అల్లం అమ్మా. ఓకే. ఆర్ద్ర ఖండావ లేహ్యం, ఆర్ద్రకం అంటే అల్లం. సో అల్లాన్ని ఉపయోగించేసి ఒక లేహ్యం లాంటి ఔషధాన్ని తయారు చేస్తారు. ఆర్ద్ర ఖండావ లేహ్యం. సో ఒక 1/2 చెంచా మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఇది కూడా చాలా శక్తివంతమైన ఔషధం. ఆర్ద్ర ఖండావ లేహ్యం అల్లాన్ని ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారమ్మా. సో మ్యాక్సిమం 1/2 స్పూన్ రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చప్పరించేసి మింగేసి మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ పాలు కానీ తీసుకున్నా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. లేదంటే శతావరి చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. శతావరి పిలిపిచర గడ్డలతో తయారు చేస్తారు. ఆ శతావరి చూర్ణాన్ని కూడా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని పాలతో కానీ లేకపోతే తేనెతో కానీ నీళ్ళలో కలిపి తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే. ఓకే. సో మీ సమస్యకి కరెక్ట్గా పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాను. మరి కొన్ని వీడియోస్ మీకోసం అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.